యాకోబు నా మాట ఆలకించు. యాకోబు ఇంటి వారులారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చక్క పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించు. దేవునికి మహిమ కలుగును. నా మాట ఆలకించుడి అంటే వారి మాట దేవుని మాట వినడి లేదని అర్థం. కాబట్టి యాకోబు ఇంటి వారులారా, యాకోబు ఇంటి వారు ఎవరు? ఇశ్రాయేలు ఇంటిలో ఇంటి వారిలో శేషించిన వారు, గర్భమున పుట్టిన మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చక్క పెట్టుకుని వారులారా, నా మాట ఆలకించండి. ఎంతగా దేవుడు మరి వాపోతున్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. నేను మిమ్మల్ని భరించాను, నేను మిమ్మల్ని చక్కబెట్టుకున్నాను, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని కదా, గర్భమున పుట్టినది మొదలుకొని నేను మిమ్మల్ని భరించాను అంటున్నాడు, చంక పెట్టుకున్నాను అంటున్నాడు. ఇంకా కాబట్టి వాళ్ళు ఏం హెచ్చరిస్తున్నాడు? నా మాట వినండి. ఏమంటున్నాడు? నా మాట. కాబట్టి యాకోబు వంశస్థులైన, ఇజ్రాయేలు వంశములో శేషించిన వారైనా, ఇంతగా దేవుడు భరించిన, ఇంతగా దేవుడు చక్కబెట్టుకున్న దేవుని మాట వినట్లేదు. కాబట్టి ఆయన అంటున్నాడు, నా మాట వినండి. ఇంకా ఏమంటున్నాడు? 4వ వచనంలో, మొదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే. ఇంకా వాళ్ళకి వాగ్దానం చేస్తున్నాడు, ఎంతగా చేసినా మీరు నా మాట వినట్లేదు, మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, అయినా ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే అంటున్నాడు. తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకున్న వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించు వాడను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. అయినా ఇలాగా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నందువలన, దేవుని మాట ప్రజలు విన్నందువలన వీళ్ళలా ఆయన వాపోతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు అన్నాడు. ఇంకా ఎంతగా వాళ్ళని ప్రేమిస్తున్నాడంటే, మిమ్మల్ని ముదిమి వచ్చే వరకు కూడా నేను ఎత్తుకుంటాను, తల వెంట్రుకలు నెరవే వరకు కూడా మిమ్మల్ని చంక ఎత్తుకుంటాను, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకున్న వాడను నేనే, నిన్ను ఎత్తుకొనుచు రక్షించేవాడను నేనే. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఎంతగా వాళ్ళను ఆదరిస్తున్నాడు, ఇంకా అంతగా ప్రేమిస్తున్నాడు. ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరవే వరకు నేనే నిన్ను ఎత్తుకుంటాను. ఆ తర్వాత అంటున్నాడు కదా, ఇంకేమంటున్నాడు అంటే, నేనే మిమ్మల్ని చేసి ఉన్నా. ఏమంటున్నాడు? నేనే మిమ్మల్ని చేసి ఉన్నా. కాబట్టి ఎందుకు ఆయన మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నాడంటే, మనల్ని ఆయన చేశాడు కదా. ఏదైనా తొట్టులోనే ఆయన ఏం చేశాడు? మట్టికి రూపాన్ని, తన స్వరూపాన్ని, తన పోలికనిచ్చి మనల్ని నరులుగా చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. వారిలో వచ్చిన తర్వాత ఆయన సొంతగా చేశాడు. తర్వాత ఆదాము నుంచి అనేకులను సర్వమానవాళ్ళని సృష్టించాడు. దేవునికి స్తోత్రం. పుట్టించాడు. కాబట్టి ఆయన నేను మిమ్మల్ని చేశాను అంటున్నాడు. ఎవరు మిమ్మల్ని చేయలే, ఎవరు మిమ్మల్ని పుట్టించలేదు, ఎవరు మిమ్మల్ని కదా సృజించలేదు, నేనే చేసి ఉన్నాను. కాబట్టి ఏమంటున్నాడంటే, నిన్ను చంక పెట్టుకున్న వాడు కూడా, నిన్ను చంకనెత్తుకొని మోయేవాడు కూడా నేనే అని మాట్లాడుతూ, నేనే నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడు, రక్షించేటువంటి వాడు. కాబట్టి ఆయనే వారికి ప్రజలకి ఇంకొకసారి తను ప్రత్యక్షపరుచుకుని, తను వారికి బయలుపరుచుకుంటున్నాడు, వారికి తను తెలియజేసుకుంటున్నాడు. వాళ్ళకి అర్థం కావట్లేదని మరొకసారి అయినా ఆ విధంగా వారికి తెలియజేస్తున్నాడని అర్థం కదా. నేనే నిన్ను రక్షించేవాడు, మరెవరూ రక్షించలేరు. నేనే నిన్ను ఎత్తుకున్నవాడు, మరెవరు ఎత్తుకోలేరు. నేనే నిన్ను చంక పెట్టుకోను, మరెవరు నేను చంక పెట్టుకోనలేరు అని దేవుడు తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. ఎందుకని ఆ మాటలు చెప్తున్నాడు అంటే, క్రింద వచ్చిన మనకు అర్థమవుతుంది. చూద్దామా?
మేము సమానులమని నన్ను ఎవరికి సాటి చేయదు. వీళ్ళు ఏం చేస్తున్నారంట? దేవునితో సమానమని ఎవరినో సాటి చేస్తున్నారు, ఎవరికో ఆ పోలికనిస్తున్నారంట. నీవే మా దేవుడు అనుకుంటున్నారని ఎవరికి సాటి చేయదు. మేము సమానులమని ఎవరికి నాకు పోటీగా చేయదు, ఎవరికి నాకు పోటీ తీసుకొస్తున్నారంట, సాటి చేస్తున్నారంట. అంటే అర్థమైంది. ఆనాడు అరణ్య యాత్రలో ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. మా ముందు నడిచినటువంటి దేవతలు మాకు చేయమని వాళ్ళు దేవతలు చేసుకున్నారు. అంటే దేవుడు మాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఆగిపోయాం. మోషే మాత్రం 40 రోజులు సీనాయి పర్వతం మీద దేవుడు పిలిస్తే వెళ్ళిపోయాడు, దేవుడితో ఉన్నాడు. ఆ కొద్దిగా గ్యాప్ కోసం అంతగా శక్తి సంపన్నుడైన దేవుడిని వాళ్ళు మర్చిపోయారు. మాకు దేవతలు చేయమన్నారు, దేవతలు చేసుకున్నారు. కాబట్టి వీళ్ళు అనుకుంటున్నారు దేవుడితో సమానంగా చేసుకుంటున్నారు. బొమ్మలను వీళ్ళ సమానులన్నీ పోటీగా ఆయనకు పోటీ తీసుకొస్తున్నారు, సాటి చేస్తున్నారు, పోటీ చేస్తున్నారు. దానికి సాగిలపడి నమస్కారం చేయుటకై సంచి నుండి బంగారమును మెండుగా పోయేవారు, వెండి తూచువారు దాన్ని దేవతగా నిరూపించవలెనని కంసాలికి కూలి పిలుతురు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నారంటే వీళ్ళు దానికి సాగిలపడి నమస్కారం చేయుటకై బంగారమును సంచి నుండి బంగారమును మెండుగా పోయేవారు, వెండి తూచువారు దాన్ని దేవతగా రూపింపవలని కంసాలని కూలికి పిలుతున్నారు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారని దేవుడు స్పష్టంగా తెలియజేస్తారు. నాకు సమానులుగా ఎవరిని చేస్తున్నారు, నాకు పోటీగా మీరు ఎవరిని చేయగలుగుతారు? ఇలాగా మీ సంచిలోంచి కదా మీరు వారికి దేవునికి సాగిలపడవలసిన మానవుడు కదా, వీటిని చేసుకుని వాటికి సాగిలపడాలంట. ఆ బంగారాన్ని తీస్తున్నారు, వెండి తీస్తున్నారంట, కంసాలకు ఇస్తున్నారంట, దేవతగా చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం. అంటే దేవతలను కదా దేవుడు ఈ రోజున వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఎంతో ఆయన బాధను వ్యక్తపరుస్తున్నాడు. నాకు సాటి ఎవరు చేస్తారు, నాకు పోటీ ఎవరు చేయగలుగుతారు, మీరు ఎందుకు ఇలా తయారవుతున్నారు అని మాట్లాడుతాడు. నాలాగా రక్షించేవాడు ఎవడు లేడు, నాలాగా కాపాడేవాడు ఎవరు లేడు, నాలాగా ఎత్తుకునేవాడు లేడు, శంకర పెట్టుకునేవాడు లేడు, రక్షించేవాడు లేడు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారని దేవుడు వారితో ప్రశ్న వేస్తా ఉన్నాడు. ఇంకా ఏం తెలియజేస్తున్నాడు ఒకసారి చూద్దామా? బొమ్మను దేవతలు చేయటమే కాకుండా దాన్ని ఏం చేస్తే దాన్ని సాగిలు పడుతున్నారంట. రెండవది దాన్ని భుజం మీద దాన్ని లెక్కించుకొందురు, దాన్ని మోసుకొని పోయి తగిన చోట నిలబెట్టుదురు. ఆ చోటు విడవకుండా అది అక్కడనే నిలుచును. ఒకడు దానికి మొరపెట్టినను ఉత్తరము చెప్పదు, వాని శ్రమను పోగొట్టి ఎవరిని రక్షింపదు. దేవునికి స్తోత్రం. గమనించాయా? అందుకే మన కీర్తన గ్రంథంలో కూడా ఆయన మాట్లాడు, అవి ఉలకవు, నోరుండి మాట్లాడు, కన్నులుండి, చెవులుండి వినవు, కాళ్ళుండి వాటిని ఎందుకు చేసుకుంటున్నారు? దేవుడు ఎందుకు నాతో సమానంగా చేసుకుంటున్నారు? ఎంత ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం. దేవుడిని చూడలేదు కానీ దేవుని స్వరం విన్నాను. దేవుడు చేసిన అద్భుత కార్యాలు చూశారు ఐగుప్తు దేశం. అలాగే చేయగలిగిన వారు ఎవరూ లేరు. ఎదురు నిలబడగలిగిన ఐగుప్తు దేశంలో యెహోవాకు దేవునికి ఎదురుగా నిలబడిన, దేవుని సేవకులు ఎదురుగా నిలబడిన రాజు గాని, దేవతలు గాని, మాంత్రికులు గాని ఉన్నారా? ఎవరు లేరు. ఇంత చూసి కూడా ఈ ప్రజలు వీళ్ళరా ఆ విగ్రహాలను చేసుకుంటూ, దేవతలు చేసుకుంటూ సాగిలు పడుతున్నారు, పూజిస్తున్నారు. అన్య దేవతలు మనకు అనవసరం, మన దేవతల గురించి. అర్థమైందా? వాళ్ళతో మనకి దేవుడు వాళ్ళు పూజించుకున్న వాళ్ళు సేవించి మనకు అనవసరం. మనలో దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చేసుకుంటున్నారంట. అలానే
భారత క్రైస్తవ్యంలో కూడా కదా ఏం చేసుకుంటారు? మనం దేవతలను చేసుకుంటున్నాం, దేవుణ్ణి చేసుకుంటున్నాం. ఏ విగ్రహం చేసుకొనకూడదు, సాగిలపడవద్దు, పూజించవద్దంటే మనమే విగ్రహాలను యేసు ప్రభు వారి విగ్రహం అని, మరియమ్మ తల్లి విగ్రహం అని చేసుకొని వాటికి సాగిల పడుతున్నాం, వాటిని పూజిస్తున్నాం, వాటి దగ్గర మొరపెడుతున్నాం. ఆనాడు యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. 700 సంవత్సరాల క్రితమే కదా, దాదాపుగా 700 ఏళ్ల క్రితమే ప్రభువు ఆ మాట చెప్తున్నాడు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? నాకు సాటి వారు నాకు సముడైన వారు ఎవరైనా మీరు ఎందుకు సాటి చేయాలని, నాతో పోటీ తీసుకురావాలని మీరు ఎందుకు చేస్తున్నారు? అవి నడవలేవు కదా, అవి నీవు మొరపెట్టినా వినలేవు కదా, కదలలేవు కదా, ఎందుకు చేసుకుంటున్నావని మాట్లాడుతున్నాడు. విగ్రహారాధికులు రెండవ మరణానికి పాత్రలు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటంటే 21వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నాడు, విగ్రహారాధికులు చెప్పాలి రెండవ మరణానికి, అగ్నిగుండానికి ఎందుకు ప్రభువారు తెలుసు, ప్రభువారు వాక్యం తెలుసు, ప్రభువారి యొక్క ధర్మశాస్త్రం తెలుసు, గ్రంథం తెలుసు, దాని విషయాలన్నీ తెలుసు. కానీ ఎందుకు విగ్రహం చేసుకుంటున్నావు? ఎందుకు దానికి సాగిల పడుతున్నావు? ఎందుకు దాన్ని పూజిస్తున్నావు? ఎందుకు తింటున్నావు అని మాట్లాడుతున్నాడు. అవి రక్షింపలేవు కదా, నువ్వు మొరపెట్టినని మాట్లాడుతున్నాడు. మరి ఏం చేయాలి? ఎవరికి మొరపెట్టాలి? మన దేవునికి నిజముగా మొరపెట్టాలంటే ఏమంటున్నాడు? కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడు? నిజముగా మొరపెట్టేవారు. కీర్తన గ్రంథం చూడండి 140. దేవునికి మొరపెట్టాలి. ఆయన ఆత్మ కాబట్టి ఆత్మతో సత్యంతో మనం ఆయన ఆరాధించాలి. 145వ అధ్యాయం 18వ వచనం, 145 వచ్చి చూసారా? తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా, తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించు. దేవునికి మొరపెట్టమని, నీవు నాకు మొరపెట్టమని అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 33 ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం ఏమంటున్నాడు? నాకు మొరపెట్టు. నీవు విగ్రహాల ఎద్దుకు వెళ్ళి చాలా ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యెహోవా ఏమంటున్నాడు? పిల్లలు గమనించండి, మీరు బొమ్మలను ఎందుకు చేస్తున్నారు? దేవతలు ఎందుకు చేసుకుంటున్నారు? వాటి ఎదుటి ఎందుకు సాగిల పడుతున్నారు? అవి రక్షించలేవు, మిమ్మల్ని ఎత్తుకోలేవు, చక్కలు పెట్టుకోలేదు. నేనే కదా మిమ్మల్ని ఎత్తుకుంటూ ముదిమి వచ్చే వరకు తల వెంటనే నెరవేరు చక్క పెట్టుకుంటుంది నేనే కదా, ఎత్తుకుంటుంది నేనే కదా, చక్క పెట్టుకుంటుంది, రక్షిస్తుంది కదా, ప్రతి సమస్య నుంచి మిమ్మల్ని విడిపిస్తుంది నేనే కదా అని మాట్లాడుతున్నాడు. వీళ్ళరా, మీరు ఎందుకు దేవతలను మీ కొరకు దేవతలను చేస్తుంటారు? వాటికి ఎందుకు సాగిల పడుతున్నారు? నేను ఆజ్ఞించాను కదా, నిర్గమకాండంలోనే 20వ అధ్యాయంలో ఏ విగ్రహం చేసుకోకూడదని దేవుడు చెప్పాడు కదా. ఆయన నేను చెప్పిన మాట మీరు ఎందుకు ఆలకించలేదు? నా మాట అయ్యో యాకోబు వంశస్థులారా, ఇశ్రాయేలు వంశంలో శేషించిన వారులారా కదా, ఏమంటాడు? శేషించిన వారులారా, నా మాట ఆలకించిన దేవుని మాట వినకుండా మీరెందుకు రక్షింపలేని వాటిని మొరపెడుతున్నారు? ఎందుకు మొరపెడుతున్నారు? అవి రక్షించలేవు అని. ఎప్పుడైతే నీవు నాకు నిజంగా మొరపెడతావో నేను నిన్ను విడిపిస్తాను. నిజముగా మొరపెడితే నేను సమీపముగా ఉంటానన్నాడు. వారి కోరికను నెరవేరుస్తానన్నాడు. వారి మొరను ఆలకించి వారిని రక్షిస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎవరికి మొరపెట్టాలంటే మన దేవునికి మొరపెట్టాలి. ఆత్మస్వరూపైన దేవునికి మోకరించి మనం ఏం చేయాలంటే దేవునికి మోకరించి మనం దేవునికి మొరపెట్టాలి.
అప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడంట. ఉత్తరం ఇవ్వటమే కాదు, గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియజేస్తాడంట. ఏంటమ్మా? నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు అంటే ఏంటంట? గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాడు.